హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. అండ్ ఇంకా ఇవాళ వీడియో అయితే మీ అందరికి తెలుసు కదా, లాస్ట్ షార్ట్ వీడియోలో అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా మా అత్తారింటికి అంటే మా ఊరికి వెళ్ళాము మేము. ఇంకా టెంపుల్ యానివర్సరీ ఉందని చెప్పేసి ఊరికి వెళ్దామని చెప్పేసి ఇంకా లక్క తల్లిని ఇలా రెడీ చేశాను. నిద్ర మబ్బుగా ఉంది. ధీరజ్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి, ధీరజ్ స్కూల్లో ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఇంకా ధీరజ్ నేను తీసుకెళ్ళలేదు. ధీరజ్ స్కూల్కి వెళ్ళిపోయాను. హాఫ్ డే వచ్చిన తర్వాత ఇంకా మా మరిది వాళ్ళ ఇంట్లో ఉంటాడు అనుకొని ఇంకా లక్క తల్లి లేపి ఫ్రెష్ అప్ చేయించాము. లక్క తల్లి ఇంకా నిద్ర మబ్బుగానే ఉంది. కొన్ని పిక్స్ దిగుదాము తీద్దామని చెప్పేసి ఫ్రాక్ వేసాను నేను. యాక్చువల్లీ మా అక్క కూతురు ఫ్రాక్ రీసెంట్గా నేను కరీంనగర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా, ఇంకా సరిపోతుందా ఏంటని చెప్పేసి ఫస్ట్ అయితే వేసాను. కొన్ని పిక్స్ తీసుకుందామంటే అస్సలు సరిగ్గా కూర్చోవట్లేదు. ఇంకా దాని తర్వాత పాపం దానికి ఎండలో ఎందుకు హడావిడి అని చెప్పేసి పాపం తీసేసి మంచిగా ప్యాంటు టీషర్ట్ అయితే వేసేసాను. మొత్తానికి ఇంకా ముగ్గురం కూడా ఊరికైతే బయలుదేరాము. లక్కీ ఎప్పుడు ఫ్రంట్ సీట్లో వాళ్ళ నాన్నతోనే ఎక్కువ కూర్చుంటుంది, ఎందుకంటే అలా కొంచెం చూస్తూ ఎంజాయ్ చేస్తాయి అన్నట్టు ఫ్రంట్ సైడ్లో కూర్చొని పెడతాము. బట్ చాలా హ్యాపీగా కూర్చొని చూస్తూ ఉంటుంది. నాయిస్ సౌండ్ బాగా ఎక్కువ అయిపోయింది లక్కీకి. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఊరికైతే రీచ్ అయిపోయాము. అబ్బా ఎండలు అయితే మేము 10:30, 11కి అయితే స్టార్ట్ అయినాం కామారెడ్డి నుంచి. ఇంకా అప్పటికే ఎండలు అయితే టూ మచ్గా ఎండలు ఉన్నాయి. పైగా ఈ మధ్య మా కార్లో ఏసీ ఒకటి రిపేర్ వచ్చింది, అసలు ఏసీ లేదు. ఇంకా దాంతోనే మామూలు ఉక్కపోత కాదు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ మా ఊరికి చేరుకునే వరకే చెమటలు, మామూలు ఉక్కపోత, వేడి అలా లేదు. అసలు బస్సులో కూర్చున్నా బెటర్ అనిపిస్తుందేమో. ఇంకా అలాంటి ఫీలింగ్ ఉంది అన్నమాట. మామూలు కాదు ఎండలు. ఒక్క రోజుకే ఇంకా మా ఫేసులు అన్నీ చేంజ్ అయిపోయినాయి. అంత విపరీతంగా ఎండలు. పైగా కార్లో ఏసీ ఒకటి లేదు. మామూలు ఉక్కపోత కాదు, టార్చర్ అయిపోతుంది అసలు. అది కూడా పోయి సమ్మర్లో హ్యాండ్ ఇచ్చింది మా ఏసీ అయితే. బట్ విలేజ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా బాగుంటుంది మా ఇల్లు కానీ ఇదంతా. మా ఇంటి వెనకాల మామిడి తోట అన్నమాట, పొలాలు ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళే వరకే ఇదిగో వంట ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసిరన్నమాట. మామిడి చెట్టు కింద అయితే యాటను కోస్తున్నారు. మేము వెళ్ళే వరకే గుడి దగ్గరికి వెళ్ళి కోసేసి వచ్చిర్రు. ముందు రోజు పూజా కార్యక్రమాలు అన్నీ చాలా బాగా అయినాయి, కానీ మేము వెళ్ళడానికి కుదరలేదు. ఇంకందుకనే లాస్ట్ డే ప్రోగ్రామ్ లాస్ట్ డేకి అయితే ఇలా వెళ్ళాము. లాస్ట్కి ధీరజ్ కూడా రాలేదు. అందరూ ధీరజ్ని అడగడం తను సరిపోయింది. ఇంకా నీరా అంటే అది కొబ్బరి నీళ్ళ ఉంటుంది. అది పాలించ కాదంట, ఇది భవన్పేట. భవన్పేట కళ్ళు బాగాలేదు, మాకు తెలియదు. ఆ కత్తెర చకు ఆమె అలవాటు ఆమెకన్నా ఇలా అని ఎప్పుడో ఒకసారి. అన్నయ్యకి బాగా తెలుసు. వాళ్ళు కూడా అట్లా చెప్తున్నారు. అన్నయ్య అయితే ఎక్స్చేంజ్ ఆఫీసో ఏదో అవుతుంది రోడ్ కాడ. అబ్బా కాలిపోతున్నాయిరా. చెప్పులు అక్కడ తీయచ్చు కదా. అన్నప్రాసన చెప్తురా. అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా గుడికి అయితే వచ్చినాం అన్నమాట. సేవలాల్ మహారాజ్ టెంపుల్ యానివర్సరీ ఉంది. సో అమ్మవారు. సో అండ్ ఇంకా సేవలాల్ మహారాజ్ది గుడి అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ ఒకసారి గుడి ఓపెనింగ్ అప్పుడు కూడా వెళ్ళాను. 1 year అవుతుంది. అప్పుడు కూడా యాటం కోసుకొని ఒడిపియము ఇవన్నీ కార్యక్రమాలు చూశారు కదా మీరందరూ. అలాగా ప్రతి ఇయర్ అయితే చేస్తారు, ఎవ్రీ ఇయర్. ఇది వచ్చేసి 2nd year అన్నమాట. అలాగా లక్కతల్లి ఇంటి దగ్గర ఉంది. ఇంకా నేను, మా వారు, ఇంకా మాడపడుచు, అన్నయ్య అందరం కూడా ఇక కొత్త పెళ్లి కూతురు, అల్లుడు అందరం కూడా గుడి దగ్గరికి వచ్చినాము. ఎండ చెప్తున్నాను కదండి, మామూలు ఎండ కాదు. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా. ఒక్క రోజుకే ఇంకా గిలగిల కొట్టేసుకున్నట్టు అయింది. ఎందుకంటే ఎండ విపరీతంగా టూ మచ్ ఎండ. ఇంకా నా స్కిన్కి అసలు ఎండనే పడదు. ఇంకేం చేస్తాం, ఇప్పుడు వెళ్ళాం కదా, తప్పని సిచ్యువేషన్లో వెళ్ళాం కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళాము. అలాగా పల్లెటూరు చాలా బాగుంటుంది, కానీ ఈ ఎండాకాలం మీద తట్టుకోవడం కొంచెం కష్టమే. పైగా ఎటు చూసినా కొంచెం ఓపెన్ ఉంటాయి. మనకి ఏంటంటే ఇక్కడ బయటికి వెళ్ళాం ఇంట్లో నుంచి, అంత వెంటిలేషన్ ఎక్కువగా ఉండదు, ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎండ అసలు ఏర్పడదు.
బట్ అక్కడ ఏంటంటే చుట్టుపక్కల అంతా ఓపెన్, అటు ఇటు గాలి, వేడి గాలులు బాగా వస్తుంటాయి. వడగాలులు అంటారు కదా, అలా ఫుల్గా టూ మచ్, అసలు మామూలుగా లేదు. ఇంకా మొత్తానికైతే కొబ్బరికాయ కొట్టేసుకొని దర్శనం చేసుకొని అలాగా. బట్ చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్ళాము. నేను కూడా ఈ మధ్య ఏం వెళ్ళా, ఒక మ్యారేజ్ ఉంది అప్పుడు వెళ్ళాను. బట్ వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా పైగా ఇలాగా మొత్తానికి చాలా రోజులు అసలు టైం అయితే తెలియదు. ఈ ముచ్చట్లు, తినుడు, వండుకోవడం వీటితోనే సరిపోతుంది. ఫోటోనా వీడియోనా? पुजारी मस्त आओ पैसा देना मां कैमरा है जरा మానవుడు సాయలాగా మన చూసినంత కృషి కార్యక్రమంలో మనం అవసరం కృషికి ఒక చిన్నగా మారి గౌరవ కృషి బంధాలు తల్లి వాదన చేస్తూ పత్రాలు కాయవచ్చు నెక్స్ట్ కావాలి రెండు మనం సేవ సేవలు మారాలి. ఇక్కడికి ఇంకా అందరం కూడా అలా దర్శనం చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర కోసిన యాట ఉంటుంది కదండి, మటన్ లోపలికి తీసుకెళ్లరు. ఇలా బయట అమ్మవారికి చూపించి ఇంకా అందరం కూడా దండం పెట్టుకొని ఎవరికి కావాల్సిన మొక్కులు అలా మొక్కులన్నీ మొక్కేసుకొని నైవేద్యం సమర్పించుకుంటారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి నైవేద్యం అయితే కారిబోటి ఉంటుంది. కారిబోటి చేసేసి అది ఇంకా దేవుడి దగ్గర వండి తీసుకొచ్చి ఇలా అందరం కూడా దండం పెట్టుకున్న తర్వాత అందరికి కూడా పంచి పెడతారు. మొత్తానికి ఇలాగా ఎండ అంటున్నాను కదా, ఎండ అంటే ఎండనే కాదు, ఆఫ్టర్ కొంచెం మొన్న రీసెంట్గా చినుకులు పడ్డాయి కదా వర్షము, దాని తర్వాత ఎండ అయితే ఇంకింత ఉక్కపోతా ఎండ రెండే ఎక్కువైపోయినాయి. చెప్తున్నాను ఇలా ఎండ గిలగిల కొట్టేసుకున్న సిచ్యువేషన్ అయిందన్నమాట. అసలు మామూలు ఎండలు కాదు. ఇది మా ఊరు అత్తారిల్లు. వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఒకప్పటికి ఇప్పటికీ చెట్లన్నీ కూడా మా ఇంటి చుట్టుపక్కల అయితే ఇంకా చాలా చెట్లు ఉండే, అన్నీ కొట్టేసుకున్నాం అన్నమాట. బట్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇదిగో అందరికైతే అమ్మవారి దగ్గర మొక్కిన ప్రసాదం ఉంటుంది కదా, అందరికీ పంచి పెడుతురు కారిబోటి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ మటన్ కొంచెం ఉడకలేదు. సో బట్ ఇలాగా అందరం కూర్చొని అయితే గుడి ముందర కూర్చొని తింటూ ఉన్నాం ప్రసాదం. మీది తినవరా లోపల తిను నువ్వు, మీది ఆడ తిన్న తర్వాత లోపల తిను. ఓ నమస్తే. काय पूजा नहीं घर कोनी यार चलो అరే అంత దారుణంగా తిన్నాకరా నేను తట్టుకోలేనురా. ఏం చేస్తున్నావు? నీకు దానికి పోలు పడుతుంది, కట్టే పోలు పడుతుంది. అమ్మ ఇది జూ పార్కులకి వెళ్ళి పారిపోయినట్టే చెప్తారు. చిత్ర విచిత్రాలు విన్యాసాలు. తరుణ్ ఏడుగు దానికి కొట్టరా, వస్తుందా? అది ఆల్రెడీ ప్రాక్టీస్ అయిందన్నమాట. వచ్చిందా? బతికింది, వచ్చేసింది, బతికిపోయింది. ఏంటి జిలేబీలా? అందరికి తీసుకురా. హలో ఏం కాదు, టేస్ట్ చేస్తూ खाए खाओ मीठो मीठो खाए नहीं खाए रहा तो खा रहे दो కళ్ళు మీద దంచుకోవడానికి అది బాగుంటుంది. అది రేట్ ఎక్కువ. అది అది ఏమో పప్పు అంటారు, ఏమంటారు అమ్మా దీన్ని? ఎక్కువ రేట్ ఉంటుంది కదా ఇది. అన్నీ అంతే కదా. నల్లి బొక్క బొక్కలు అట్లే ఉంటాయి. అవి
हड़का चढ़ाए रहना तो सीजो को नहीं सीजो हो तो बिहार है तो कदबा मटन पूरा सीधो होगा मटन కూర అయిపోయింది మటన్ కూర ఏమో బాగా వస్తూ వండినంటే ఇవాళ తింటే కదా ఎండల మిట్ట మధ్యాహ్నం ఓకే వాసన మస్తు ఆరోస్ బా వాసన మస్తు ఆరోస్ గుమగుమలు ఆడుతుంది కదా మటన్ కూర గుమగుమలు ఆడతలేదా అదే కదా అది ఏమేమి స్పెషల్ చేసి చూపిరా మటన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ చికెన్ బగారా రైస్ గరిటె మాత్రం లోపల పెట్టకుర్రీ అంత ఎండిపోయింది అన్నం దాన్ని ఫైనల్ టచ్ కొత్తిమీర గార్నిష్ మాస్టర్ షెఫ్ తను స్మెల్ వస్తుందా అదే దావు మన సబ్స్క్రైబర్కి వీడియో తీద్దాం మా వదినట రోజు నా వీడియోలు చూస్తాడట మా అన్న చూడడానికి కానీ వదిన చూస్తుంది పెద్దమ్మ ఏదో అది వదిన తింటుంది వదిన మడదలు వడ్డించుకుంటారు తింటుర్రు ఇంతమంది चोरी केर छ पोती वे के अंदर तो हानो है मांगे जीजा रात रात रो तब पीरस का हां पढ़र बा सेवे भी हाय ఏం కావాలి మమ్మీ కృష్ణ एक तारा छोरी हनुमाई ने अगर रमेश छोरी एक का जो एक तो आया वो एक पता था ओरिजिनल में हुआ है ओरिजिनल एक का तारीख इंदर तो एक का तारीख सेम डेट सेम वर्क कर लिया मैं कति पैसे में तो वर्क गया भाई पाड़ी पियर उसकोनी हां मटन रे चिचार मटन का चिकन है चिचार विवान गान को गिलासा वाटूर ज्यादा है भाई निशा ज्यादा है ఓడి మడి ఏమైతాడు చూడు ఇప్పుడు ఎవడిదే తల్లటి ఇదే ఎవడిదే పియా ఓడించు అండ్ ఇంకా ఫైనల్గా అయితే అందరం తినేసినాము నేను లకి తల్లి మా వదిన ఆడపడుచులం అందరం కూడా యారాన్లము అందరం కూడా తిన్నాము తిన్న తర్వాత ఇంకా మా పెద్ద ఆడబిడ్డ ఉంది కదా ఎప్పటి నుంచో డ్రెస్ వేసుకోవాలని ఉండిందంట బంజారా ట్రెడిషనల్ డ్రెస్ ఇంకా అందుకని డ్రెస్ అలా వేసుకుని అయితే రెడీ అయింది చాలా బాగా కుదిరింది తను సేమ్ చాలా డ్రెస్ అయితే కొందరికి సూట్ అవ్వదు బట్ మా ఆడపడుచుకు బాగా సూట్ అయింది డ్రెస్ అయితే ఇంకా మధ్యలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఆడపడుచుడు ఇట్లా లాస్ట్ మా నడుపు ఆడపడుచు మా బావ కూతురు అండ్ నా పక్కన ఉన్న ఆమె వచ్చేసి మా యారన్లు ఇంతకుముందు అడిగారు కదా అక్క మీ బావ అండ్ యారన్లో కూడా చూపించండి అని చెప్పేసి అన్నారు కదండి తను అండ్ ఇంకో నాకు ఇద్దరు యారన్లు అన్నమాట
ఇంకా తన్ని కూడా చూపిస్తాను. మొత్తానికి ఓవరాల్గా ఇలా అందరం కూడా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నాము. డ్రెస్ వేసుకున్న తర్వాత నాకు కూడా మా మామ ఏమన్నాడు, నువ్వు కూడా వేసుకోరా అయితే డ్రెస్ అని చెప్పేసి అన్నాడు. కానీ అన్ని మెటీరియల్స్ అన్ని లేవన్నమాట. చేతి అంతా ఆడపడుచు చెయ్యి అంతా బొడ బొడ కొడుతుంది కదా, బ్యాంగిల్స్ నిండుగా ఉండాలి, ఇంకా చేతికి వేసుకునేటి బల్లి అనేటివి ఉంటాయి, అవి వేసుకుంటే ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది. అవన్నీ లేవు కదా, సగం సగం ఉన్నాయి కదా అని చెప్పేసి నా 2 సైడ్లు అటు ఇటు చివర్లు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా నా యారాన్లండి. ఇది మొత్తానికి వీడియో అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీ అందరికి ఎలా అనిపించింది? సో మా అత్త మామలు అందరినీ కూడా వీడియోలో చూపించాను. సో ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.